నేడు కవిత అరెస్ట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేస్తా ఉన్నారు, నిరసన తెలుపుతా ఉన్నారు. కొంతమంది అభ్యర్థులతో మాట్లాడదాం, ఒకసారి వెళ్తున్నాం. రాబోయే పార్లమెంటు ఎలక్షన్లలో రాజకీయ లబ్ధి కోసం ఈ మద్దతుతో బీజేపీ పార్టీ ఇన్ని రోజులు సతాయించి కేసుల పేరు మీద, ఈడీల పేరు మీద, సిబిఐల పేరు మీద అని సతాయించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తాను రాజకీయ లబ్ధి పొందాలనే ఏకైక ఉద్దేశంతో, ఏకైక స్వార్థంతో నరేంద్ర మోడీ గారు ఈ రోజు మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారిని అతి దారుణంగా, అతి కర్కశంగా అరెస్టు చేసి ఢిల్లీకి తరలించడం జరిగింది. ఈ ఘటనను, ఈ దురదృష్టకర ఘటనను ఈ విద్యార్థి లోకం, తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. మోడీ, మీరు ఈ రోజు తెలంగాణలో మీటింగ్ పెట్టుకుంటూ మా ఆడపడుచును, మా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలను మీరు అతి దారుణంగా అరెస్టు చేసి ఢిల్లీకి తరలించడం అనేది అతి క్రూరమైన చర్య, అతి హేయమైన చర్యగా మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ, తెలంగాణ ప్రజలందరూ ఈ రోజు ఖండిస్తున్నారు. అర్ధరాత్రి అంటే ఏదైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిపి అక్రమంగా, అంటే అటు మోదీ గారు కేవలం పార్లమెంట్ ఎలక్షన్ లో, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ యొక్క మనుగడను, బీజేపీ పార్టీకి ఓట్లు పోవడాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు అతి దారుణంగా, అతి కర్కశంగా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు ముక్తఖండంతో ఖండిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చేసి తిరుగుతారని ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకే మాట మీద నిలబడి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రజలను అవమానించడానికి, తెలంగాణ ప్రజలను నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. బిడ్డ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకైనా, బీజేపీ పార్టీకైనా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు రాకుండా తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేస్తారని హెచ్చరిస్తున్నారు. బిడ్డ, ఈ రోజు చెప్పు పెట్టుకుని ఈరోజు పోటీ వచ్చినప్పుడు ఈడీని, కేడీని తీసుకొచ్చి కావాలని మా కవిత దీనిని యావత్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వచ్చానా టీఆర్ఎస్ విద్యార్థిగా వచ్చానా తీవ్రంగా చూపిస్తాం. ఎందుకంటే ఈ రోజు మోడీ కేవలం సెంటిమెంట్ రాజకీయాల కోసం పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ పొత్తులో భాగంగా, కాంగ్రెస్ బీజేపీ ఇల్లీగల్ పొత్తులో భాగంగానే చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఉన్నా సరే ఈ రోజు నిర్దాక్షిణ తెలంగాణ ఆడబిడ్డను నిరంకుశంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి టీఆర్ఎస్. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నిటిని కూడా వారి యొక్క ప్రాతినిధ్యాన్ని నీరుగార్చే విధంగా ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అండర్స్టాండింగ్ తో ఈ రోజు ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యాన్ని తగ్గించే విధంగా ఈ రోజు కేసుల పాలు చేసి వారి యొక్క నాయకత్వాన్ని నీరుగార్చే విధంగా కుట్ర చేస్తా ఉన్నాయి. కాబట్టి తక్షణమే తెలంగాణ యొక్క ఆడబిడ్డ అయినటువంటి కవితక్కను, ఈ తెలంగాణ యొక్క సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి కవితక్కను బేషరతుగా విడుదల చేయాలి. తెలంగాణ సమాజానికి ఈ కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. లేని ఏడవ ఆడబిడ్డను కానీ ఇబ్బంది పెడితే తీవ్ర స్థాయిలో పరిస్థితులు ఉంటాయనేసి హెచ్చరిస్తా ఉన్నాం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతా ఉన్నారు. అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయుందని అంటారు. డెఫినెట్ గా ఈ రోజు రెండు జాతీయ పార్టీలు ఏకమైతేనే ఈ రోజు ప్రాంతీయ పార్టీల మీద ఈ రోజు కుట్ర చేస్తా ఉన్నారు కనుక కాంగ్రెస్, బీజేపీ కేవలం ప్రాంతీయ పార్టీలను నీరుగార్చే విధంగా ఈ రోజు కవితక్కను అరెస్టు చేసిరు కనుక, కాబట్టి ఈ రోజు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా రేపు మరి సోమవారం కానీ, మంగళవారం కానీ వారిని విడుదల చేయకపోతే పరిస్థితులు తీవ్ర స్థాయిలో ఉంటాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల దాడులు ఉంటాయి, వారి యొక్క భౌతిక దాడులకు కూడా సిద్ధపడతామనేసి హెచ్చరిస్తా ఉన్నాం. దాంతోపాటు కోర్టులో పిటిషన్ కూడా నడుస్తా ఉందంటే హుటాహుటిగా అరెస్ట్ చేయడము, దీన్ని ఎట్లా? డెఫినెట్ గా ఒక 6 నెలల కిందనే ఈ ఈడీ ఏదైతే విచారణ సంస్థ ఉన్నదో కవిత గారిని, ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్టు చేయబోమనేసి సుప్రీంకోర్టులో ఒప్పుకొని ఈ రోజు ఏ ఇన్ఫర్మేషన్, లోకల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఉటావుటిన వచ్చి దొంగతనంగా ఈ రోజు వాళ్ళకి సర్చ్ వారెంట్ లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా ఈ రోజు అరెస్టు చేసుకుపోతున్నారు. కాబట్టి దీనికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నది. కాబట్టి రెండు జాతీయ పార్టీలు కూడా ఈ రోజు ప్రాంతీయ పార్టీల యొక్క గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాయి.